అడవి అంటే కొందరికి జీవనం, కొందరికి భయం. కానీ ఈ మనిషికి అది రాజ్యం. ఆయన పేరు వీరప్పన్. భారతదేశ చరిత్రలో అత్యంత భయంకరమైన నేరస్తుడు. దక్షిణ భారతదేశం, తమిళనాడు, కర్ణాటక సరిహద్దులోని దట్టమైన అడవుల్లో ఒక మనిషి తన పేరును భయంగా మార్చుకున్నాడు. ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్, ఏ మ్యాన్ హూ టర్న్డ్ ఫారెస్ట్ ఇంటూ హిస్ ఫోర్ట్రెస్. 1952లో వీరప్పన్ జన్మించాడు. తమిళనాడులోని గోపీనాథం అనే చిన్న గ్రామంలో పేదరికం, అరణ్య జీవితం మరియు తండ్రి ఇన్ఫ్లుయెన్స్ అతని బాల్యంలోనే అడవిని జీవనంగా మార్చింది. చిన్నప్పుడు అతను తన మామ వలస స్వామితో కలిసి ఏనుగులు వేట నేర్చుకున్నాడు. మొదటిసారిగా రైఫిల్ పట్టినప్పుడు అతను కేవలం 10 ఏళ్ల వయసులో ఉన్నాడు. ఆ ఒక్క అనుభవం, ఆ ఒక్క గన్ శబ్దం అతని జీవిత దిశను మార్చింది. వీరప్పన్ చిన్న వేటగాడి నుంచి ప్రముఖ దొంగగా ఎదిగాడు. హీ నోస్ ఎవ్రీ ఇంచ్ ఆఫ్ ది ఫారెస్ట్, ఎవ్రీ రాక్, ఎవ్రీ ట్రీ, ఎవ్రీ హిడెన్ పాత్. అతనికి అడవి మార్గం కళ్ళతో కాదు, గుండెతో గుర్తు. దట్ వాజ్ హిస్ బిగ్గెస్ట్ వెపన్, నాలెడ్జ్ ఆఫ్ ది ఫారెస్ట్. 1970ల మధ్య కాలంలో వీరప్పన్ తన మొదటి పెద్ద నేరానికి తెరలేపాడు. ఏనుగుల దంతాలు, చందనం మరియు అడవి స్మగ్లింగ్ అతని జీవన విధానంగా మారాయి. స్లోలీ హీ ఫార్మ్డ్ హిస్ గ్యాంగ్, లాయల్ మెన్ ఫ్రమ్ లోకల్ ట్రైబ్స్ హూ ట్రస్టెడ్ హిస్ బ్లైండ్లీ. ప్రతి ఒక్కరికి ఒకే మాట చెప్పేవాడు, నన్ను అనుసరించండి, డబ్బు వస్తుంది, అధికారానికి భయం అవసరం లేదు. హీ వాజంట్ జస్ట్ ఎ క్రిమినల్, హీ వాజ్ బిల్డింగ్ యాన్ అండర్ గ్రౌండ్ ఎంపైర్. అడవి మధ్యలో అతను ఒక మినీ కింగ్డమ్లా సృష్టించాడు. పోలీస్కి ఆ అడవిలో ప్రవేశించడం అంటే ప్రాణాల పణంగా పెట్టడం. 10 సంవత్సరాల్లోనే వీరప్పన్ పేరు అడవిని మించి భయంగా మారింది. అతని మొదటి పెద్ద ఎన్కౌంటర్ 1980లో జరిగింది. హీ కిల్డ్ సెవరల్ ఫారెస్ట్ ఆఫీసర్స్ హూ ట్రై టు స్టాప్ హిస్ శాండల్వుడ్ ట్రేడ్. దట్ డే ద పోలీస్ రియలైజ్డ్ దే వర్ నాట్ జస్ట్ ఫైటింగ్ ఎ పోచర్. వారు ఒక సైన్యం వంటి గ్యాంగ్తో పోరాడుతున్నారు. ఆ తరువాతి సంవత్సరాల్లో అతని నేరాలు మరింత తీవ్రంగా మారాయి. దొంగతనాలు, వేటలు, హత్యలు మరియు స్మగ్లింగ్ అన్నీ ఒకే సమయంలో. 1990 నాటికి వీరప్పన్ పేరు భారతదేశ చరిత్రలో మోస్ట్ వాంటెడ్ జాబితాలో చేరింది. వీరప్పన్ తనను తాను ఒక రాబిన్ హుడ్గా చూపించేవాడు. నేను ప్రభుత్వానికి దొంగ, కానీ పేదలకు వీరుడిని అని గ్రామాల్లో చెప్పేవాడు. అతని దగ్గర డబ్బు, బంగారం, దంతాలు అన్నీ ఉన్నాయి, కానీ అతను వెతికేది ఒక వస్తువు, అదే భయం. భయమే అతని రాజ్యం. ఫియర్ వాజ్ హిస్ కరెన్సీ అండ్ ఫియర్ స్ప్రెడ్స్ ఫాస్టర్ దాన్ ఎనీ బుల్లెట్. అతని రైస్ కేవలం నేరాల సిరీస్ కాదు, అది ఒక సైకలాజికల్ వార్ఫేర్. అతను పోలీసుల కంటే ఎక్కువ తెలివిగా, పొలిటీషియన్స్ కంటే ఎక్కువ డీప్గా ఆలోచించేవాడు. ఎవ్రీ మ్యాన్ హంట్ దట్ ఫెయిల్డ్ మేడ్ హిమ్ స్ట్రాంగర్. 1990 నాటికి అతను ఒక లెజెండ్ అయిపోయాడు, కానీ ఆ లెజెండ్ వెనుక దాగి ఉన్నది మరణాల వరుస. ఓవర్ 120 పీపుల్ వేర్ కిల్డ్, 200 ఎలిఫెంట్స్ పోచ్డ్ అండ్ మోర్ దాన్ 10 crore worth శాండల్వుడ్ స్మగ్లింగ్. దట్ వాజ్ నాట్ జస్ట్ క్రైమ్, దట్ వాజ్ ఎంపైర్. 1990ల ప్రారంభంలో అడవులలో ఒక కొత్త రాజ్యం పుట్టింది. దట్ కింగ్డమ్ డోంట్ హ్యావ్ ఎ ప్యాలెస్, no throne, but its king was feared by 2 entire states, Tamil Nadu and Karnataka. The king is వీరప్పన్. అడవిలో ప్రతి ఇంచ్ అతనికి తెలుసు. పోలీసులు ఎంతమంది అడవికి వెళ్ళినా ఎవరూ సురక్షితంగా తిరిగి రాలేకపోయేవారు. అతని గ్యాంగ్ 20 మంది కంటే తక్కువ, కానీ ప్రతి ఒక్కరి చేతిలో ఆయుధం, మనసులో భయం లేని ధైర్యం. He called it his army of the forest. వీరప్పన్ చేతుల్లో చందనం, ఏనుగుల దంతాలు, ఆయుధాలు ఇవన్నీ ఒక బ్లాక్ మార్కెట్ ఎకానమీలా మారాయి. 1993 నాటికి అతను దాదాపు 100 కోట్ల విలువైన శాండల్వుడ్ను స్మగ్లింగ్ చేశాడు. ద ఎంటైర్ ఆపరేషన్ స్ట్రెచ్డ్ అక్రాస్ ఫారెస్ట్స్, విలేజెస్ అండ్ పొలిటీషియన్స్. దెర్ వేర్ విస్పర్స్ దట్ ఈవెన్ సమ్ అఫీషియల్స్ బెనిఫిటెడ్ ఫ్రమ్ హిస్ బిజినెస్. ఆయన నేరాలు ప్రభుత్వాన్ని మోకాళ్ళ మీదకు తెచ్చాయి. 2 రాష్ట్రాల మధ్య సంబంధాలు చల్లబడిపోయాయి. హూ ఓన్స్ ద ఫారెస్ట్ అనే ప్రశ్న ఒక నేరం కంటే పెద్దగా మారింది.
వీరప్పన్కు భయం సృష్టించడం కల. అతని ఒక్క మెసేజ్ చాలు. ఒక పోలీస్ బేస్ కూలిపోవడం, ఒక గ్రామం మౌనంగా మారడం. 1993లో ఆయన ఎస్పీ హరికృష్ణ మరియు ఫారెస్ట్ ఆఫీసర్ శ్రీనివాసులను హత్య చేశాడు. దట్ మూమెంట్ చేంజ్ ఎవ్రీథింగ్. ఇట్ వాజంట్ జస్ట్ క్రైమ్ ఎనీమోర్, ఇట్ వాజ్ రివెంజ్. అడవి రక్తంతో తడిసిపోయింది. పోలీసులు వీరప్పన్ అనే పేరు విన్నప్పుడు ఊపిరి బిగబట్టేవాడు. 2000 సంవత్సరంలో ఒక సంఘటన భారత్ మొత్తం షాక్ గురి చేసింది. కన్నడ సూపర్ స్టార్ డాక్టర్ రాజ్ కుమార్ కిడ్నాప్డ్ బై వీరప్పన్. 108 రోజుల పాటు దేశం మొత్తం ఆ వార్తతో ఊగిపోయింది. ఆ సమయంలో అతని పేరును పిల్లలు కూడా విని భయపడ్డారు. స్లీప్ ఆర్ వీరప్పన్ విల్ కమ్ అని తల్లులు చెప్పేవారు. వీరప్పన్కి 2 ముఖాలు ఉన్నాయి. ఒకటి రాక్షసుడు, మరొకటి పీపుల్స్ ప్రొటెక్టర్. గ్రామాల్లో పేదలకు డబ్బు ఇచ్చేవాడు. జంతువులను వేటాడిన, పేదరికాన్ని వేటాడిన వాడని కొందరు అనేవారు. హీ హెల్ప్డ్ పూర్ విలేజర్స్, అటెండెడ్ దేర్ ఫనరల్స్, గిఫ్టెడ్ రైస్ బ్యాగ్స్, నాట్ అవుట్ ఆఫ్ లవ్ బట్ టు బై లాయాలిటీ. అతను ప్రజలతో మమకారం సృష్టించాడు. పోలీసులు అవుట్ సైడర్స్గా మారిపోయారు. దట్స్ హౌ హీ సర్వైవ్డ్. ఫియర్ ప్లస్ ఫెయిత్. 1993 నుంచి 2004 వరకు 2 రాష్ట్రాలు, వేల మంది పోలీసులు, ఒకటే లక్ష్యం, క్యాచ్ వీరప్పన్. బట్ హీ వాజ్ ఆల్వేస్ 1 స్టెప్ అహెడ్. స్పెషల్ టాస్క్ ఫోర్స్ లాంచ్ చేసింది ఆపరేషన్ కుకున్. ఈచ్ ఆఫీసర్ ఎంటర్డ్ ద ఫారెస్ట్ knowing it might be their last day alive. Over 120+ encounters happened, 50+ police casualties. కానీ వీరప్పన్ మాత్రం కనిపించలేదు. He was the ghost of the forest. అడవిలోని దారి, చెట్లు, నీటి వాసన అన్నీ అతనికి తెలియనివి కాదు. అవి అతని ఎలిస్. A man who lived by the forest and died because of it. 2003 నాటికి వీరప్పన్ బలహీనమవుతున్నాడు. గ్యాంగ్ సభ్యులు చనిపోతున్నారు. సహచరులు పోలీసులకు లొంగిపోతున్నారు. గవర్నమెంట్ ఇంటెలిజెన్స్ గాట్ స్ట్రాంగర్. ఫర్ ద ఫస్ట్ టైం ద హంటర్ స్టార్టెడ్ ఫీలింగ్ హంటెడ్. అతని మోసం ఎక్కడ మొదలైంది? ఫ్రమ్ ఇన్సైడ్ ఆఫ్ హిస్ ఓన్ సర్కిల్. పోలీస్ యూజ్డ్ హిస్ ట్రస్టెడ్ మ్యాన్ యాజ్ బెయిల్. ఒక ఫేక్ మెడికల్ ఆపరేషన్ సెటప్ ద్వారా అతన్ని బయటికి రప్పించారు. 2004 అక్టోబర్ 18. చీకటి అడవిలో గుండెల దడలతో నిండిన రాత్రి. ఒకే మనిషి కోసం 4 దశాబ్దాల చరిత్ర కదిలిపోయింది. దట్ నైట్ ఆపరేషన్ కుకున్ బికమ్ లెజెండ్. స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఆఫీసర్స్ లీడ్ బై కె విజయ్ కుమార్ ఎగ్జిక్యూటెడ్ ఏ ప్లాన్ సో ప్రీసియస్ దట్ వీరప్పన్ నెవర్ సా ఇట్ కమింగ్. ధర్మపురి జిల్లా సరిహద్దుల్లో ఒక అంబాసిడర్ కారులో వీరప్పన్ ప్రయాణం. అతనికి నమ్మకం ఇది మరో సేఫ్ ప్లాన్. కానీ స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఆల్రెడీ సెటప్ చేసింది ట్రాప్. ఫేక్ మెడికల్ టీమ్. అర్ధరాత్రి 2:30 స్పెషల్ టాస్క్ ఫోర్స్ కమాండోస్ వాహనం చుట్టుముట్టారు. హ్యాండ్స్ అప్. ఎవరూ రియాక్ట్ కాకముందే గాలిలో బుల్లెట్స్ పేలాయి. 20 నిమిషాల ఫైరింగ్లో అడవిని తలదించుకున్న భయం చరిత్ర అయిపోయింది. అడవి మళ్ళీ ప్రశాంతంగా మారింది. కానీ ఆ శాంతి లోపల ఒక ఖాళీ తలెత్తింది. 40 ఏళ్ల భయం ముగిసిన వెంటనే అదే భయం మరలా ఎదురైంది. ద మోస్ట్ వాంటెడ్ మ్యాన్ ఈజ్ నో మోర్. కానీ ఒక ప్రశ్న మిగిలిపోయింది. వాజ్ జస్టిస్ డన్? కొందరు పండగ చేశారు, మరికొందరు వీరప్పన్ హీరో కాదు, సిస్టమ్ ఫెయిల్యూర్ అన్నారు. అతని మరణం తర్వాత మరొక పోరాటం మొదలైంది. వీరప్పన్ భార్య ముత్తులక్ష్మి అతనికి న్యాయం దొరకలేదని అన్నారు. అతన్ని హతమార్చలేదు, ఎన్కౌంటర్ పేరిట హత్య చేశారు. కోర్ట్స్, కేసెస్, మీడియా అన్నీ తర్వాత ఏళ్లలో నడిచాయి. కానీ సత్యం ఎవరికీ తెలియలేదు. వీరప్పన్ మరణ తర్వాత అడవి శాంతించింది. కానీ ఆ కథ ఎప్పటికీ మర్చిపోలేదు. ప్రతి నేరస్తుడు ఒక సంఘంచే పుట్టిస్తాడు. వీరప్పన్ పుట్టింది పేదరికంలో, వృద్ధి చెందింది అన్యాయంలో, చనిపోయింది అడవిలో. కానీ అతని కథ మనకి చెప్పేది ఒకే విషయం. ఫియర్ క్యాన్ బిల్డ్ ఎంపైర్స్ బట్ ఇట్ క్యాన్ నెవర్ సస్టైన్ దెమ్. హీ లివ్డ్ యాజ్ ఎ గోస్ట్ ఆఫ్ ది ఫారెస్ట్ అండ్ డైడ్ యాజ్ ఎ లెసన్ ఆఫ్ ది వరల్డ్. ప్రతి చరిత్ర కథలో ఒక సత్యం దాగి ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.